వెల్కమ్ టు పల్లవి టీవీ. శ్రీలంక ఏ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ప్రవర్తనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. 15 ఏళ్ల కుర్రాడికి అంత ఆవేశం ఏంటంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరికొందరికి మాత్రం అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. సూర్యవంశీ నిజంగా తప్పు చేశాడా? అతడిపై ఐసీసీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అసలేం జరిగింది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం శ్రీలంకలో ట్రై నేషన్ ఏ సిరీస్ వన్డే టోర్నమెంట్ జరుగుతోంది. ఇందులో ఇండియా ఏ, శ్రీలంక ఏ, ఆఫ్ఘనిస్తాన్ ఏ టీమ్స్ పాల్గొంటున్నాయి. జూన్ 9 నుంచి ప్రారంభమైన ఈ సిరీస్ జూన్ 21న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. ఈ వన్డే సిరీస్ లో భాగంగా భారత్, శ్రీలంక ఏ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రెండు టీమ్స్ ప్లేయర్లు ఆగ్రహ ఆవేశాలకు లోనయ్యారు. ఒక దశలో అయితే ఒకరినొకరు నెట్టుకునేంత వరకు వెళ్లింది పరిస్థితి. సూపర్ ఓవర్లో శ్రీలంక 7 రన్స్ తేడాతో విజయం సాధించిన తర్వాత ఆ టీం సంబరాలు చేసుకుంది. ఓటమి బాధలో ఉన్న వైభవ్ ను ఉద్దేశించి శ్రీలంక ప్లేయర్ హలంబాగే ఏదో అనటంతో చివర్లో పెద్ద గొడవ అయితే తప్పలేదు. వైభవ్ అతడి మీదికి దూసుకువెళ్లగా హలంబాగే కూడా వైభవ్ పైకి దూసుకొచ్చాడు. ఇతర ప్లేయర్లు వారిని వెనక్కి లాగారు. వైభవ్ ను హలంబాగే ఏమన్నాడో తాజాగా బయటకొచ్చింది. మ్యాచ్ ముగిసింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అనడంతో వైభవ్ కు కోపం వచ్చినట్లు తెలుస్తోంది. హలంబాగే మాటలతో సూర్యవంశీ సహనాన్ని కోల్పోయి ప్రత్యర్థి టీం ఆటగాడిని ఛాతిపై చెయ్యి వేసి తోసేయటానికి ప్రయత్నించాడు. ఇక మిగతా ప్లేయర్లు కలగజేసుకుని వైభవ్ ని కూల్ చేశారు. ఏ సిరీస్ మ్యాచ్లకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధికారుల్ని నియమించదు. ఆ మ్యాచ్లకు సంబంధించిన క్రమశిక్షణ వ్యవహారాల్ని పర్యవేక్షించదు. అయినప్పటికీ కూడా ప్రస్తుత వివాదంతో సంబంధం ఉన్న ఆటగాళ్లపై చర్యలు తీసుకునే అవకాశమైతే ఉంది. శ్రీలంక ఏ టీం డ్రెస్సింగ్ రూమ్ లో ఈ ఘటనపై చర్చ జరిగిందని, భారత టీంకి క్షమాపణ చెప్పాలని లంక ఆటగాళ్లకు సూచించినట్లు తెలుస్తోంది. తగినంత వెలుతురు లేదని సమాచారం ఉన్నప్పటికీ సూపర్ ఓవర్ ని కొనసాగించడానికి అనుమతించినందుకు మ్యాచ్ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వారిపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. శ్రీలంక ఏ తో జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ ఏ టీం 265 రన్స్ చేసింది. 266 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక ఆఖరి ఓవర్లో 5 రన్స్ చేయాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ చివర్లో బిగ్ ట్విస్ట్ జరిగింది. అర్షద్ ఖాన్ గొప్పగా బౌలింగ్ చేసి 5 బంతుల్లో 3 రన్స్ ఇచ్చాడు. చివరి బంతికి శ్రీలంకకు 2 రన్స్ అవసరమైతే అర్షద్ వేసిన యార్కర్ గుణశేఖర ప్యాడ్ కి తాగింది. అతడు లెగ్ బై కోసం ట్రై చేశాడు. 2వ రన్ తీసే క్రమంలో రన్అట్ అవడంతో మ్యాచ్ టై అయింది. శ్రీలంక 50 ఓవర్లలో 265 రన్స్ చేసింది. అయితే గుణశేఖర షాట్ ఆడే ప్రయత్నమే చేయలేదు కాబట్టి లెగ్ బై లెక్కలోనే రాదంటూ భారత్ ఏ కెప్టెన్ తిలక్ వర్మ వాదించాడు. అంపైర్లు దాన్ని కొట్టిపారేశారు. దీంతో సూపర్ ఓవర్ జరగ్గా శ్రీలంక ఏ టీం 7 రన్స్ తేడాతో గెలిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్, హలంబాగే మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇక గ్రౌండ్ లో ప్లేయర్ల మధ్య గొడవను ఐసీసీ తీవ్రంగా చూస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రకాష్ సమీక్షించే అవకాశం ఉంది. ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.12 ప్రకారం సహచర ఆటగాళ్లతో అనుచితమైన భౌతిక సంబంధం కింద ఈ ఘటన వస్తుంది. ఇది సాధారణంగా 11(1) నేరంగా పరిగణిస్తారు. దీని కింద మ్యాచ్ ఫీజులో 50% వరకు జరిమానా లేదా మందలింపు లేదా 1 నుంచి 2 డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉంటుంది. 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్లు నమోదైతే సస్పెన్షన్ వేటు కూడా పడుతుంది. అయితే ఈ ఘటనపై ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడించలేదు. మరోవైపు వైభవ్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకవేళ భారత్ ఫైనల్ కి చేరితే శ్రీలంకకు చుక్కలే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్లో శ్రీలంక ప్లేయర్లను వైభవ్ ఊచకోత కోయటం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ సిరీస్ లో ఇప్పటికే 3 మ్యాచ్లు ఆడిన వైభవ్ హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.